కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఫైర్ అయ్యారు. రామంతపూర్లో కరెంట్ షాక్తో 5గురు మృతి చెందడం అందరినీ కలిచివేసిందన్నారు. ఆ ఘటన తర్వాతే హడావుడిగా అధికారులు కేబుల్స్ తొలగిస్తున్నారని చెప్పారు. అయితే చిన్నారులు కుక్కకాటు బారిన పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్య అమ్మకాల ద్వారా ఆదాయం పెంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. ఈ 15 రోజుల యొక్క కాలంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా పురపాలక శాఖ మంత్రి కూడా అయినటువంటి ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయి పర్యటనకు అమీర్పేట్ వెళ్ళారు. అలాగే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయటం కొరకని 2 సార్లు సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కూడా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. క్షేత్రస్థాయిలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పర్యటిస్తారు. అధికారుల సెలవులు రద్దు చేసి అందరినీ కూడా కార్యాలయంలో కార్యక్షేత్రంలో ఉంచుతున్నామని ప్రకటనలు ఇచ్చారు. మరి ఈ సమీక్షలు, ఈ ప్రకటనలు నామ్కే వాస్తేనా లేదా కామ్కే